న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ శాసన మండలి పక్ష నేతగా ఏకగ్రీవంగా మధుసూదనాచారిని ఎంపిక చేసినట్టు ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడించారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో పలు అంశాలను చర్చించినట్టు తెలిపారు. ఈ నెల 25, 26న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ పర్యటనకు వెళ్లనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ నుంచి 2 బస్సుల్లో మేడిగడ్డకు వెళ్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం అడుగు పెడతామన్నారు. రాజకీయ కక్షతోనే తన కూతురును జైల్లో పెట్టారని ఎల్పీ సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా అని అన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా తాను అగ్ని పర్వతంలా ఉన్నానన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలంతా గమనిస్తున్నారని పార్టీ నేతలతో కేసీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, గౌరవ ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ జరిగింది. శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల ఈ సమావేశంలో దాదాపు 3 గంటల పాటు ఈ సమావేశంలో అనేక విషయాలు చర్చించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా శాసన మండలిలో ప్రతిపక్ష నాయకునిగా గౌరవనీయులు సిరికొండ మధుసూదనాచారి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. త్వరలోనే శాసనసభలో, శాసన మండలిలో మిగతా కార్యవర్గాన్ని అంటే ఉపనాయకులు, విప్పు తదితర మిగతా కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడే కార్యక్రమం కూడా చేస్తాం. రెండో విషయం, 25వ తేదీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం 25వ తేదీ మధ్యాహ్నం బయలుదేరి 25, 26వ తేదీలు 2 రోజులు మేడిగడ్డ, కన్నేపల్లి ప్రాజెక్టు సందర్శన చేయాలని చెప్పి. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ శాసనసభ సమావేశంలో ఏమేం చర్చించారు సైదులు? ప్రసన్న, ఈ రోజు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగింది. దాదాపుగా 3 గంటల పాటు కూడా సాగినటువంటి ఈ సమావేశంలో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఉద్దేశించి కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో రానున్న రోజుల్లో భవిష్యత్తు మనదే, ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఇక 25వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. సో ఇక ఆ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వెంటనే అసెంబ్లీ నుండి 2 బస్సుల్లో, అంటే ఇటు ఎమ్మెల్యేలు అటు ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా, ఇటు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా 2 బస్సుల్లో మేడిగడ్డ, కన్నేపల్లి ప్రాజెక్టును సందర్శిస్తామని చెప్పేసి కూడా తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో హరీష్ రావు వెల్లడించడం జరిగింది. అయితే మొదటి రోజు మేడిగడ్డకి వెళ్తారు, తర్వాత రామగుండంలో బస్ స్టేషన్, తర్వాత మరుసటి రోజు కన్నెపల్లి పంప్ ని పరిశీలించేందుకు ఇటు ఎమ్మెల్యేలు, అంటే ఇప్పుడు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి 28 మంది ఎమ్మెల్యేలతో కూడిన బృందం, అదేవిధంగా 20 మంది ఎమ్మెల్సీలతో కూడిన బృందం 2 బస్సుల్లో వెళ్లనున్నారు. అయితే ఈ మేడిగడ్డకు కేసీఆర్ వస్తారా రారా అని మీడియా అడిగిన ప్రశ్నలకు హరీష్ రావు రారు అనేది ఒక మాట చెప్పారు. దాంతో పాటుగా అసెంబ్లీ సమావేశాలు, అంటే 20వ తారీఖు బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా లేదంటే చూద్దురు, మీరు ఖచ్చితంగా హాజరవుతారో లేదో మీకే తెలుస్తుందని చెప్పడం జరిగింది. అదే దీన్ని బట్టి చూస్తే 25వ తారీఖు కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతున్నారని చెప్పి మనకి అర్థమవుతుంది. థాంక్యూ సైదులు.